ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్లు, ఇంకో దిక్కు భూ కబ్జాలు. ఇక వచ్చాడు ఇగో ఈయననే. ఎంపీ సంతోష్రావుపై భూ కబ్జా కేసు. తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు. ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారన్న ఆరోపణ. సంతోష్రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై పలు సెక్షన్ల కింద కేసులు. విచారణ ప్రారంభించిన బంజారాహిల్స్ పోలీసులు. ఖండించిన ఎంపీ ఆ భూమిని 2016లో కొనుక్కున్నానని వివరణ. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మన్ను తీసుకుంటూ మశానం తీసుకుంటూ చూడు, ఆ దొంగ నవ్వు చూడు ఎట్లా నవ్వుతున్నాడు. బీఆర్ఎస్ నేత ఎంపీ సంతోష్రావుపై భూ కబ్జా కేసు నమోదైంది. ఇంకా మీ అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం బయటకు రావాలి, కక్కియాలి ఒక్కొక్కరిని. ఖరీదైన స్థలాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ ఖరీదైన స్థలాన్ని ఆయన కబ్జా చేసేందుకు ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించారని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి చింత మాధవ్ మార్చి 21న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సంతోష్రావు, లింగారెడ్డి శ్రీధర్పై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 129/54 సర్వే నంబర్లో గల 1350 చదరపు గజాల భూమిని 2010లో కరణ్ దూబే ఆయన భార్య భారతి దూబే నుంచి ఎన్ఈసిఎల్ కంపెనీ కొనుగోలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీకి సంబంధించి నిరుడు నవంబర్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ చెక్ చేసినప్పుడు కూడా ఎన్ఈసిఎల్ పేరిటే ఉందని, ఇటీవల ఆ భూమిలో 2 రూమ్స్ నిర్మించినట్టు తెలియడంతో తాము జీహెచ్ఎంసీ ఆఫీసులో ఎంక్వైరీ చేశామని, జోగినపల్లి సంతోష్రావు, లింగారెడ్డి శ్రీధర్ పేరిట ఆ రూమ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయని, వాళ్ళే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. ఇంకా ఎందుకు ఇదంతా ఉత్తగా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటారు. నీతోని ఇది ఏమంటారు, ఊదు కాలేదు పీరు లేవదంటారు చూడు, అట్లుంటుంది ఇలా పరిస్థితి. ఇంకా ఖండించినట్టు దాన్ని ఈ దొంగతనమే బయటపడేడా. జోగినపల్లి సంతోష్రావు పేరు మీద ఆ రూమ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారని చెప్పినాక కూడా ఇంకా అబద్ధం ఎట్లయితుంది అది. మళ్ళీ ఏమంటుండు, ఆ భూమిని 2016లోనే కొనుక్కున్నానని వివరణ. 2016లో కొన్నాడట. మరి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈసీలో మాత్రం ఎన్ఈసీఎల్ పేరు ఎట్లుంటుంది మరి? ఒకవేళ ఈయనకు ఉన్నది 2016లో వాస్తవమే అనుకుందాం, పైసలు వాళ్ళ పెద్ద బాప ఇచ్చిండు పోయి కొనుక్కొచ్చుకుంటూ అనుకుందాం. కానీ ఈసీలో పోయినసారి నవంబర్లో 2023 నవంబర్లో ఈసీ సర్టిఫికేట్ మీద మరి ఎన్ఈసీఎల్ కంపెనీ ఎందుకు ఉంటుంది పేరు? దీన్ని బట్టి అర్థమైతే లేదు, దీన్ని బట్టి తెలుస్తా లేదు. దొంగోడు దొంగతనమే చేసిండు, కానీ ఇలా నేను దొంగను కాదని చెప్పి తప్పించుకొని చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కట్టుకొని ఫ్యామిలీ ఒకరు చెంచాలగూడలా, ఒకరు చెర్లపల్లిలా, ఒకరు తిహార్ జైల్లో మంచిగా 4 జాగాలలో ఉంటారు. దీంట్లో మాత్రం ఏం అనుమానపడక్కర్లేదు, ఒక్కొక్కరిని కక్కిస్తాడు మొత్తం రేవంత్ రెడ్డి అని నమ్ముతున్నారు. ఒకవేళ చేయకపోతే రేవంత్ రెడ్డి మీద కూడా అనుమానాలు వస్తాయి పబ్లిక్కి.